10వ తరగతి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయబోతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు శుభాశీస్సులు. మీరు ఈ పరీక్షలకి దగ్గరగా వచ్చేసారు. అయితే ఈ పరీక్షల సమయంలో పరీక్షల ముందు రోజు ఏం చేయాలి, పరీక్ష రోజు ఏం చేయాలి, ఆ పరీక్ష కాలంలో ఆ 3 గంటల కాలంలో సమయాన్ని ఎలా మనం వెచ్చించాలి అనే విషయాలపై మీకు కొన్ని సూచనలు ఇద్దామని అనుకుంటున్నాను. ముఖ్యంగా రేపటి నుండి పరీక్షలు ప్రారంభమవుతాయి అనగా ఈ రోజు వీలైతే ఒక్కసారి పరీక్ష కేంద్రాన్ని సందర్శించండి. పరీక్ష కేంద్రం ఎక్కడుంది, ఏమిటి, ఎంత టైం, మీరు ఉన్న ప్రదేశానికి అది ఎంత దూరం, ఎంత సమయం పడుతుంది, అవి తెలుసుకుంటే మీరు మరుసటి రోజు పరీక్షకి సకాలంలో వెళ్ళడానికి వీలుంటుంది. కాబట్టి ముందు రోజు తప్పనిసరిగా పరీక్ష కేంద్రం యొక్క డిస్టెన్స్ ఎంతో, మరి ఇలా ట్రాఫిక్ ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక రెండోది ఏంటంటే, రేపు ఉదయం పరీక్ష రాస్తానగా ఈ రోజు మీరు బాగా రాసినటువంటి 2 పెన్నులు, అంటే ఒక పెన్ను సరిపోతుంది, కానీ ఒకటి ఏమైనా ఇబ్బంది పెడితే అప్పటికప్పుడు మళ్ళీ టెన్షన్ పడకుండా 2 పెన్నులు పట్టుకోవాలి. అలాగే మరి హాల్ టికెట్ అనేది కంపల్సరీగా ఉండాలి. కొంతమంది పిల్లలు పాపం గాబరాగా తయారయ్యి హాల్ టికెట్ మర్చిపోవడం, లేకపోతే పెన్నులు మర్చిపోవడం ఇలా చేస్తూ ఉంటారు. అలాగే ఏం గాబరా పడాల్సిన పని లేదు. ఇవన్నీ ముందు రోజే మీరు రెడీ చేసుకొని, మరి మార్జిన్స్ కొట్టడానికి స్కేల్, పెన్సిల్స్ ఇలాంటివి అవసరమైనటువంటి సాయం ఉంటుందో పరీక్షలలో మీరు రాయటానికి మీకు ఉపయోగపడేటటువంటి ఈ పరికరాలన్నింటినీ కూడా మీరు తీసుకొని వెళ్ళడానికి రెడీ చేసుకోవాలి. ఆ రకంగా పరీక్షలకి సన్నద్ధం కావాలి ముందు రోజు. ముఖ్యంగా రేపటి నుండి పరీక్ష అనగా ఈ రోజు మీరు మరీ లేట్ నైట్ వరకు చదవకూడదు. ఆ రోజు మామూలుగా నార్మల్ గా ఎప్పుడులా ఎలా చదువుతారు అలాగే చదివి ఆ రోజు ప్రశాంతంగా 7 గంటలు తక్కువ లేకుండా నిద్రపోవాలి. నిద్రపోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే మైండ్ ప్రశాంతంగా ఉందో మీరు ఎగ్జామినేషన్ సెంటర్ లో చాలా హ్యాపీగా చక్కగా మీకు వచ్చిన ప్రశ్నలన్నీ కూడా రాయగలుగుతారు. అందుకు పరీక్ష ముందు రోజు ఈ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే పరీక్ష ముందు రోజు ఆహారం కూడా ఫ్రీలీ డైజెస్టెడ్ ఫుడ్ తీసుకోండి. అంటే సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. ఎటువంటి జంక్ ఫుడ్స్ అవన్నీ కూడా తినడానికి అయితే ప్రయత్నం చేయొద్దు. మీరు అలా చేస్తే పరీక్షలో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఫుడ్ మాత్రం చాలా లైట్ గానే తీసుకొని ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా ఉండే ఆహారాన్ని తీసుకోండి. ఇక పరీక్ష రోజు నాడు తప్పనిసరిగా పరీక్ష కేంద్రానికి 30 నిమిషాలు ముందుగా చేరుకోవాలి. దానిని బట్టి మీ ఇంటి దగ్గర నుంచి పరీక్ష కేంద్రానికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో ముందు రోజు మీరు చూసుకుంటారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందుగానే తప్పనిసరిగా పరీక్ష కేంద్రానికి చేరాలి. అప్పుడు మరొకసారి బయలుదేరినప్పుడు హాల్ టికెట్ ఉందా లేదా చూసుకోవాలి, పెన్నులు ఉన్నాయా లేదా చూసుకోవాలి, ముఖ్యమైనటువంటి మరి పరికరాలు ఉన్నాయా లేవా చూసుకొని పరీక్షలకి బయలుదేరాలి. పరీక్ష కేంద్రానికి వచ్చేసారు, పరీక్షకి మీరు చేరిపోయారు, పరీక్ష కేంద్రానికి బెల్ కొట్టారు అంటే పరీక్ష ప్రారంభం అవుతుంది. పరీక్ష ప్రారంభ సమయంలో ఆదరా అయిపోకుండా ఒక 10 మినిట్స్ ప్రశ్న పత్రాన్ని క్షుణ్ణంగా చదవండి. ఏవైనా కష్టమైన ప్రశ్నలు వస్తే పానిక్ అవ్వకండి. మీకు బాగా వచ్చిన ప్రశ్నలు ఏవో ముందు చూసుకోండి. చూసుకొని మీకు బాగా వచ్చినటువంటి ఆన్సర్లు బాగా తెలిసినటువంటి ప్రశ్న ముందు రాయండి. అలా రాయటం వల్ల పేపర్లు దిద్దినటువంటి ఎగ్జామినర్ కి ఒక మంచి అభిప్రాయం మీ మీద ఏర్పడుతుంది. ఈ అబ్బాయి మంచి తెలివైన అబ్బాయి, చాలా చక్కగా రాస్తున్నాడు అన్నట్టుగా తెలుస్తుంది. రెండోది, ఆ ముఖ్యమైనటువంటి హెడ్డింగ్స్ ఏవైనా ఉంటే వాటికి అండర్లైన్ చేయండి. అది కూడా పాయింట్ వైజ్ గా రాయండి. పాయింట్ వైజ్ గా రాస్తే మంచి మార్కులు వస్తాయి. అలాగే దస్తూరుగా రాయండి. ముఖ్యంగా కొట్టివేతలకి ఎక్కువ అవకాశం లేకుండా చూసుకోండి. దిద్దుబాట్లు అనేవి ఉండకూడదు. దిద్దుబాటు ఎక్కడైనా వచ్చే అవసరం ఉంటే దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేసి ఆ మీదని ఆ పదం రాయండి. అంతేగాని మళ్ళీ దాన్ని ఇలాగా పదే దిద్దడం వల్ల అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కానే కాదు. అది పరిగణలోకి తీసుకోరు. అందువల్ల మీరు రాసినటువంటిది దస్తూరుగా
గా రాయాలి, చాలా క్లియర్ గా అర్థమైన రీతిలో రాయాలి. మరీ పెద్ద అక్షరాలు కాకుండా మరీ చీమ తలకాయ అంత అక్షరాలు కాకుండా అక్షరాలు అనేవి కూడా ఎగ్జామినర్ చూడగానే చక్కగా చదవడానికి వీలుగా ఉండే విధంగా ఉండాలి. ఆ రకంగా రాయాలి. తరువాత మరి ఈ 3 గంటల సమయాన్ని ఎలా మనం స్పెండ్ చేయాలి ఎగ్జామినేషన్ కేంద్రంలో అంటే 10 నిమిషాలు పేపర్ చదవడంతో అయిపోయింది. ఇక నెక్స్ట్ మీకు బాగా వచ్చిన ప్రశ్నలు ముందు రాస్తారు. అయితే దీన్ని 3 రకాలుగా మీరు విభజించుకోండి. ఫస్ట్ 1 అవర్ మీరు కొంచెం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే పెద్ద ప్రశ్నలు, వాటిని ముందు అటెంప్ట్ చేయండి. అవి రాసిన తర్వాత నెక్స్ట్ 2వ గంటలో షార్ట్ ఆన్సర్స్ రాయండి. 3వ గంటలో ఒక 10 నిమిషాలు ముందుగానే మిగిలిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక 10 నిమిషాల ముందుగానే మొత్తం రాయడం అనేది పూర్తి చేసేయాలి. ఆ లాస్ట్ 10 మినిట్స్ ఏం చేయాలంటే మొదటి నుండి చివరి వరకు ప్రశ్న నెంబర్లు కరెక్ట్ గా వేశారా లేదా, చక్కగా చూస్తున్నారా లేదా జాగ్రత్తగా చూసుకోండి. అన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేశారా లేదా, ఏవైనా ప్రశ్నలు అటెంప్ట్ చేయవలసి ఉన్నాయా చూసుకొని అవి గబగబా కంప్లీట్ చేయండి. అంతేగాని తొందరపడొద్దు, గాబరపడొద్దు, ఏమి ఆందోళన చెందొద్దు. ఈ రకంగా మీరు టైం కరెక్ట్ గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీరు చాలా బాగా పరీక్ష రాయగలుగుతారు. కాబట్టి పరీక్షల్లో మీరు ఈ టైం మేనేజ్మెంట్ అనేది మెయింటైన్ చేస్తే మీరు చాలా చక్కగా ఇదవుతారు. ఇంకా మీకు టైం బాగా ఉంటే అప్పుడు ఉదాహరణకి ఒక 4 క్వశ్చన్స్ ఇచ్చి 3 క్వశ్చన్స్ రాయమంటే ముందు 3 క్వశ్చన్స్ రాస్తారు. ఆ తర్వాత టైం ఉంటే 4th క్వశ్చన్ కూడా రాస్తే అప్పుడు ఎగ్జామినర్స్ 4 క్వశ్చన్స్ కూడా ఆన్సర్లు వాల్యూ చేసి ఏ ప్రశ్నలకు ఎక్కువ మార్కులు వచ్చే వాటినే ఉంచి తక్కువ మార్కులు వచ్చే ప్రశ్నని తీసేస్తారు. కాబట్టి ఆ విధంగా చేయండి. కానీ సబ్జెక్ట్ ది కండిషన్ ఏంటంటే మీ టైం అనేది మీరు చూసుకోవాలి. మీరు ఎక్స్ట్రా ఏవైనా రాస్తే మాత్రం టైం లిమిట్ అనేది చూసుకొని టైంని బట్టి రాయండి. అప్పుడు ఏం చేస్తారంటే ఎగ్జామినర్ తక్కువ మార్కులు వచ్చిన వాటిని ఎక్సెస్ రైటింగ్ అని రాసేస్తారు అన్నమాట. అది ఆ రకంగా పరీక్షల్ని చాలా చక్కగా రాయండి. కానీ ముఖ్యంగా ఏవైనా కష్టమైన ప్రశ్నలు ఉంటే 3-4 ప్రశ్నలు చూసి పానిక్ అవ్వద్దు. ప్రశాంతంగా మీ మైండ్ అండ్ ప్రశాంతంగా ఉంచుకొని ఆన్సరింగ్ ప్రారంభిస్తే, కాబట్టి మీరు ఈ విధంగా పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకొని మరి మీ తల్లిదండ్రులకు, మీ గురువులకు అందరికీ కూడా సంతోషాన్ని తీసుకొచ్చే విధంగా మీరు బాగా రాయాలి. మీరు బాగా మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఇంకొక వీడియోలో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్